రాజకీయాల్లో 2 రెళ్ళు ఎప్పుడు 4 కాదు, 22 కావచ్చు, 4 కావచ్చు, 44 కావచ్చు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే విదేశాంగ విధానంలో కూడా అదే వర్తిస్తుంది. చైనా భారత్ ఒకరికొకరు గొడవ పడ్డారు సరిహద్దులు కాబట్టి దాన్ని సొమ్ము చేసుకుందాం అనుకున్నాడు ట్రంప్. బట్ అమెరికాకి బానిస అవ్వదలుచుకోలేదు భారత్. చివరికి బెదిరించాడు. వినకపోగా అదే చైనాతో స్నేహం చేస్తుంది భారతదేశం. అట్లాగే చైనాని భారత్ చైనాని కాకుండా చైనానే భారత్ని ఇబ్బంది పెడుతోంది కాబట్టి చైనాకి రష్యా మిత్రుడు కాబట్టి ఆ మిత్రుడు దూరం అవుతాడు అనుకుంది. కానీ చైనాతో గొడవ పడుతూనే రష్యాతో స్నేహం మాత్రం మానలేదు భారతదేశం. అట్లని రష్యా సహకారం కూడా కోరలేదు చైనాతో వ్యవహారాల విషయం. అది భారతదేశ వ్యవహార శైలి. ఇప్పుడు చైనా భారత్ రష్యాలకు సంబంధించినటువంటి బంధం ఆయనకి ఏం అర్థం కావట్లేదు. ఓవరాల్గా పిచ్చెక్కిచ్చేస్తున్నాయి ఈ 3 దేశాలు కలిసి ట్రంప్కి.